నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రాన్ని వైసీపీ పూర్తిగా విధ్వంసం చేసి వెళ్లిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తాము అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారు. విమానంలో వస్తే చెట్లను నరుకుంటూ వచ్చేవాళ్లు. ప్రజల సమస్యల్ని వినేందుకు కనీసం మాట్లాడనిచ్చేవారు కాదు. మాది ప్రజాప్రభుత్వం. ప్రజల సమస్యల్ని వినేందుకు వచ్చాం. పరిపాలనలో సంస్కరణలు తేవాలన్నది మా ఏకైక లక్ష్యం. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు మనకి మిగిల్చి వెళ్లింది. అప్పు తీర్చడంతో పాటు వడ్డీ కూడా కట్టాల్సి వస్తుంది. గత సీఎం కనీసం మురికి కాల్వల్లో పూడికి కూడా తీయించలేదు. జగన్ 45 లక్షల మెట్రిక్ టన్నుల చెట్టను వారసత్వంగా ఇచ్చారు. స్వర్ణాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి, పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని తెలిపారు. మీరు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అడుగు పెట్టారని చెప్పారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, నేను ఆ రోజు 9 సంవత్సరాలు చేసిన పనుల వల్ల ఈరోజు దేశంలోనే హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందంటే తెలంగాణలో వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు చూపించిన అభివృద్ధి, దానికి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేశాం. అందుకే అప్పట్లోనే విజన్ తయారు చేశాం. ఇప్పుడు కూడా నేను ఒక విజన్ తయారు చేశాను. స్వర్ణాంధ్ర 2047. ఏదో 2047కి ఎట్టుంటుందో నేను చెప్పడం కాదు. ప్రతి సంవత్సరం మీ జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా, మీ తలసరి ఆదాయం పెరిగిందా లేదా అనేదానికి ఒక స్పష్టమైన విధానం తీసుకున్నా. రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలి, ఈరోజు 25-26కి వచ్చాం. 24-25 అయ్యింది. మీ తలసరి ఆదాయం చూస్తే 2,60,000 సుమారుగా ఉంది. కానీ ఇంకో పక్కన చూస్తే దక్షిణ భారతదేశంలో తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం మనది. దీనికి కారణం 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడే మీ ఎమ్మెల్యే చెప్పాడు. కడాన తణుకులో మీరు చూస్తే ఏవైతే ఇప్పుడే నేను చూసుకుంటూ వచ్చాను, మురికి కాలువలు 5 ఏళ్ళు మట్టి తీయలేదు. బాగా మట్టి కూడా కాంక్రీట్ అయిపోయింది. మామూలుగా తీస్తే వచ్చే పరిస్థితి లేదు, గట్టిపడిపోయింది. దాన్ని ఎందుకు తీయలేదంటే 6 నెలలు పడుతుందని మా నారాయణ గారు మేము సర్వశక్తులు ఒడ్డుతున్నాం, ఈ సమస్య పడుతుందని. ఈరోజు మీరు చూస్తే వారసత్వంగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రోడ్ల మీద పెట్టి వెళ్ళిపోయారు. అది తీయాలంటే ఇంకా ఒక 4-5 నెలలు పడుతుంది. అక్టోబర్ వరకు ఈ పని అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం మీరందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కోసం మనందరం ఇంకొక ఉద్యమం చేయాలి. ఒక పక్క స్వర్ణాంధ్ర కోసం మనం ఉద్యమం చేస్తూనే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. స్థానిక ఎన్టీఆర్ పార్క్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిగా మాట్లాడారు. తణుకు కూరగాయల హోల్సేల్ మార్కెట్ పరిశీలించారు. కూరగాయల వ్యర్థాల నుంచి ఎరువుల తయారీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కి చేరుకున్న సీఎం కి మంత్రులు, నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. వీరిలో జిల్లా ఇన్ఛార్జి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి మొత్తం? పామ్ ఆయిల్ చాలా ఉన్నాయి ఫ్యాక్టరీలు. పామ్ ఆయిల్ ఓకే, 5 కరవాళ్ళు చేయడండి. దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు కాల్. ఇప్పుడు వాళ్ళు నవభారత్ ఒకటి చేస్తున్నారు. Why can't you call all others? Exactly, sir. Do some research, add it. Waste అనే మాట లేకుండా ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఎట్లా కన్వర్ట్ చేస్తారు. బై ప్రోడక్ట్ only, sir. That's what I'm saying. By product another input for some other industry. అది వేరే. నేనేమంటానంటే వీడు కూడా చేయడం కానీ బై ప్రోడక్ట్స్ మనుషులు పట్టుకోవడంగా చేయాలి. That's very important, sir.
కదుగూరులో తమరు చూశారు ఎక్కడ? కదుగూరు లాస్ట్ మంత్. అవును, లాస్ట్ మంత్ చూపించారు, గ్రూప్ తరఫున పెట్టాము. లాస్ట్ టైం చూపించారు. నాకు ఐడియా ఉంది. ప్లాస్టిక్ నుంచి పైరోలిసిస్ చేసి దీన్ని ఇండస్ట్రీలో ఫ్యూల్ కింద వాడతారు బర్నింగ్ కోసం, ఫైరింగ్ పర్పస్కి. మన సిమెంట్ ఫ్యాక్టరీస్ కావచ్చు, దీని నుంచి తీసుకున్నారు. అండ్ లైఫ్ ఆఫ్ ది ప్లాస్టిక్స్. ఓకే, గుడ్. ఏంటి 2060లో మీరు పురసేవ యాప్ లాంచ్ చేశారు, ఓన్లీ ఫర్ ది గ్రీవెన్సెస్. దాన్ని కంప్లీట్గా రీవ్యాంప్ చేసి ఏఐ కూడా ఎనేబుల్ చేసి సార్ మీరు ఇచ్చిన కన్సెప్ట్ ప్రకారం అన్ని పబ్లిక్ సర్వీస్, మున్సిపల్ సర్వీసెస్ అండ్ ఆల్సో గ్రీవెన్స్ అండ్ పేమెంట్ పోర్టల్, ఇది మూడు కూడా ఇంటిగ్రేట్ చేసి ఏఐ ఎనేబుల్డ్ పురమిత్ర అని చెప్పి కొత్త యాప్ లాంచ్ చేశారు. మళ్ళా దానికి దీనికి కాన్ఫ్లిక్ట్ రాకూడదు. లేదు మన వాట్సాప్ మిత్రతో మనం ఇంటిగ్రేట్ చేసుకున్నాం. ఆల్రెడీ వాట్సాప్తో ఇంటిగ్రేషన్ ఉంది సార్. ఇప్పుడు దీనిలో ఏంటంటే సార్ మన వాళ్ళు అక్కడ కొడితే దీనికి కావాలంటే అడిషనల్ సర్వీస్కి రావాలి. ఇక్కడ కూడా అందులోనే మీరు ఇంటిగ్రేట్ అయ్యింది. లాంచ్ చేసి 2 minutes చూపిస్తాం సార్. ఒకసారి వీడియో సార్ లాంచ్. రాష్ట్రంలో ఉన్న అన్ని పురపాలక సంఘాలలోని ప్రజలకు పురపాలక సంఘం ద్వారా వివిధ సేవలు అందించడానికి మరియు వివిధ ప్రజా సమస్యల పరిష్కారానికి, అదే విధంగా వివిధ విషయాలకు సంబంధించిన సమాచార సేకరణ మరియు అవగాహన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతతో నూతన యాప్ ఈ పురమిత్ర దీన్ని వాట్సాప్ మన మిత్రకు పురమిత్రకి ఇంటిగ్రేట్ చేయాలి. యాప్లో పోవాలి, వాట్సాప్ నుంచి ఇంటిగ్రేట్ చేసి పురపాలక సంఘాలలో ఉత్తమమైన పారిశుద్ధ్యం మరియు మెరుగైన పౌర సేవలు అందించాలన్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి దీంట్లో సర్వీస్ స్టాండర్డ్స్ కూడా పెట్టి ఎవరైనా యాడ్ చేస్తే అవన్నీ ఇందులో ఉంటాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. దైనందిన జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలని చెప్పారు. దీని కారణంగా క్యాన్సర్ మహమ్మారిని సమర్థవంతంగా నివారించవచ్చని చెప్పారు. గుంటూరు కాకాని రోడ్డు వై జంక్షన్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛ గుంటూరులో భాగంగా జాతీయ రహదారి శుభ్రత కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం విద్యార్థులతో కేంద్ర మంత్రి ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మానవ సమాజాన్ని ప్లాస్టిక్ భూతం పట్టి పీడిస్తుందని తెలియజేశారు. పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానేయాలని కోరారు. ఏపీని స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని అన్నారు. కార్యక్రమంలో డేగల ప్రభాకర్, షేక్ సజ్జిలా తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్నిక పడినటువంటి అన్ని ప్రజాప్రతినిధులందరూ కూడా స్వచ్ఛాంధ్రప్రదేశ్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేసి అన్ని ప్రాంతాలని ఒకటి క్లీన్గా ఉంచడమే కాకుండా ఈ ప్లాస్టిక్ వల్ల జరిగేటువంటి నిరుపయోగమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఈరోజు క్యాన్సర్ కానీ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు ఈ ప్లాస్టిక్ని వాడటం, కాలువల్లో వేయటం, అవన్నీ మళ్ళీ చేపలు కానీ రొయ్యలు కానీ తింటాం, వాటిని మళ్ళీ మనం తింటాం, ఈ విధంగా క్యాన్సర్ పెరగటం. అదేవిధంగా ఈ టెంపరేచర్లు విపరీతంగా పెరగటం, డ్రైనేజెస్ అన్నీ కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతూ ఉన్నాయి ఈ ప్లాస్టిక్ వల్ల. ఇవన్నీ కాకుండా అందరూ రాజకీయ నాయకులు కానీ పిల్లలు కానీ రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు పడేయడం వల్ల శానిటరీ వర్కర్స్కి కూడా పని భారం విపరీతంగా అవ్వటం, ఏరియాలన్నీ క్లీన్గా ఉండకపోవటం, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలంటే ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ విధంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయటం, ఎడ్యుకేట్ చేయటం, అదేవిధంగా మేము అందరూ కూడా పాల్గొని శ్రమదానం చేస్తే దానికి కష్టం విలువ తెలిసి ప్రజలు ముందు చెత్తని రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వేయకుండా ఉంటారనేది ముఖ్య ఉద్దేశం. ఆ కార్యక్రమంలో భాగంగానే ప్రతి నెలకి ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేయమన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 6 ఏళ్లైనా న్యాయం జరగలేదని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారని, సాక్ష్యాలు వాంగ్మూలాలు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారని అన్నారు. సిబిఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షులు అనుమానాస్పద రీతిలో మృతి చెందుతున్నారని అన్నారు. ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు. ఈరోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు. అక్యూస్ అందరూ బయట ఉన్నారు.
ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది, ట్రయల్ మొదలు పెట్టట్లేదు, న్యాయం వస్తుందా? ఈ దారుణమైన హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము. వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు, మరి ఇంకొకరికి ఎలా న్యాయం జరుగుతుందని అనుకుంటాము? లేదు, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. ఈ ప్రాసెస్లో అక్యూజ్డ్ కంటే ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు, మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. ఇది న్యాయం అసలు? కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది. సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను. ఐఎమ్ హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను, వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను. నాకు తెలిసి అయితే చాలా లోపాలు జరిగాయి, ఇన్వెస్టిగేషన్లో జరిగాయి, ప్లస్ ట్రయల్లో జరుగుతున్నాయి. ట్రయల్ మొదలే పెట్టట్లేదు. అక్యూజ్డ్ నో హౌ టు మేనేజ్ ది సిస్టమ్. వాళ్ళకి ఎట్లా సిస్టమ్ని బైపాస్ చేయాలో, ఎట్లా మేనేజ్ చేయాలో తెలుస్తున్నట్లుంది. అది ఇంకా ఎందుకు మనకి ఇట్లా న్యాయం జరగకుండా ఉంది. కానీ పోరాటం అయితే జరుగుతుంది, చూద్దాం. లెట్ us see where it goes. సపోర్ట్ అయితే ఇస్తాము అని చెప్పారు, కానీ ఎంత మటుకు చేయగలుగుతారు ఇది స్టేట్ గవర్నమెంట్. జిల్లా పరిషత్లో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ జెడ్పీటీసీలు ఆరోపించారు. ఈ మేరకు బృందావన్ గార్డెన్స్ లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ఒక్కో కారుకి 500 లీటర్ల డీజిల్, కారు రిపేర్లకి 3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. చైర్పర్సన్ క్రిస్టినా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని తెలిపారు. ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా తాజాగా నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించడం జరిగిందని వారు స్పష్టం చేశారు. చైర్పర్సన్ తీరుని మార్చుకోకుంటే త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వారు వెల్లడించారు. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ సమావేశం జరిగింది. సమావేశంలో కోరం కాకుండా సమావేశం వాయిదా పడింది. కోరం కాలేదు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. కోరం కాలేదు, కోరం కానందువల్ల సభ వాయిదా పడింది అనేది చైర్పర్సన్ గారే తన నోటి గుండా వాయిస్ ఇచ్చినటువంటి పరిస్థితులు మీడియా మిత్రులందరికీ తెలుసని మనం చేస్తూ ఉన్నాం. కారణం, మేమందరం కూడా చైర్పర్సన్స్ గారితో సహా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఆమెని ఆ చైర్లో కూర్చోబెట్టి మేము ఉన్నటువంటి సభ్యులం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులే కాదు, సభ్యులందరి ఆశీస్సులు కూడా ఆమెకి ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. పార్టీని మోసం చేసి మమ్మల్ని అందరినీ కనీసం కూడా చెప్పకుండా పార్టీ ఫిరాయించింది. వారు ఫిరాయించిందే కాకుండా సభ్యులందరికీ ఎలాంటి వర్కులు కూడా, డెవలప్మెంట్ వర్కులు కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ఎంత 5% తీసుకొని అమ్ముకుంటా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య మేము దాదాపుగా సంవత్సరన్నర కాలంగా మేము ఎదురు చూస్తూ ఉన్నాం, ఎప్పుడు అవకాశం వస్తుందా అని. మేము ఇండోర్లో కూడా వారితో మాట్లాడాం. అమ్మా, మీ గౌరవ సభ్యులం మేము, మిమ్మల్ని ఆ చైర్లో కూర్చోబెట్టినటువంటి సభ్యులం మేము, మాకు గౌరవాలు దక్కటం లేదు, మా విలువలు హననం చేస్తూ ఉన్నారు, మమ్మల్ని గౌరవించండి, మాకు డెవలప్మెంట్ నిధులు ఇవ్వమని అడిగినా సరే ఎలాంటి పరిస్థితులు ఖాతరు చేసి బుల్డోజ్ చేసి ఏకపక్షంగా ముందస్తు అనుమతులు ఇచ్చేసి వర్కులు చేసుకోకుండా ఆవిడే శాంక్షన్స్ ఇచ్చేస్తారు. అసలు వాస్తవాన్ని ఆలోచించండి. మీ అందరూ కూడా మీడియా మిత్రులు ఉన్నారు, మేధావులందరినీ కూడా అడుగుతా ఉన్నా, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎక్కడైనా సరే ముందస్తు అనుమతులు అనేది ఎక్కడా ఇచ్చిన సందర్భాలు, దాఖలాలు ఉండవు. కేవలం ఒక ముఖ్యమంత్రి గారితో సహా ఒక వ్యక్తికి 1 ఎకరం పొలం ఇవ్వాలంటే క్యాబినెట్ తీర్మానం జరగాల, అసెంబ్లీలో పాస్ అయితే కానీ ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితుల మొత్తాన్ని బుల్డోజ్ చేసి ముందస్తుగానే అనుమతులు ఇచ్చేసి పర్సెంటేజీలు తీసుకుని దొబ్బుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు
ఇవాళ మా అందరికీ కాదు లోకానికి కూడా తెలుసనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఒక సభ్యుడి అనుమతి ఉండదు, ఒక సభ్యుడికి గౌరవం ఉండదు. ముందస్తు అనుమతులని చెప్పి ఎవరు పడితే వారు, ఎవరో కూడా ముక్కుముఖం తెలియనటువంటి వాళ్ళకి విచ్చలవిడిగా అమ్ముకుంటా ఉన్నారు. ఇవాళ ఈ సమావేశంలో 12 కోట్ల రూపాయల ముందస్తుగా అనుమతులు ఇచ్చింది. ఎవరిని అడిగిచ్చింది అనుమతులు? ఎవరికన్నా ఒక గుంటూరు మేయర్ పదవికి కావటి శివనాగ మనోహర్ నాయుడు శనివారం రాజీనామా చేశారు. గతంలో ఏ మేయర్ కు జరిగిన అవమానం తనకు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్ పీఠంకి ఇవ్వాల్సిన విలువ కూడా ఇవ్వటం లేదని అన్నారు. మేయర్ ఛాంబర్ కి తాళం వేసి అవమానపరుస్తున్నారని చెప్పారు. ఛాంబర్ లో అటెండర్ లేకుండా చేశారని, చివరికి కారు డ్రైవర్ బిల్ల బంట్రోతులు కూడా తొలగించడం జరిగిందని చెప్పారు. గుంటూరు సంపత్ నగర్ లోని మేయర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మనోహర్ నాయుడు మాట్లాడారు. తాను రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని, వైసీపీ ప్రజా ప్రతినిధుల్ని అణచివేయాలని అధికారుల్ని అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం వేధింపులకి పాల్పడుతుందని మండిపడ్డారు. తన రాజీనామా లేఖను కలెక్టర్ కి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ పేరు మార్చాలని చూసినా, అలాగనే వ్యాపారాల షాపుల కేటాయింపు విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే వారి పక్షాన రోడ్డు ఎక్కుతానని స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దల సహకారంతోనే నగర్ కమిషనర్ పూలు శ్రీనివాసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈ సందర్భంగా తెలిపారు. ఎంతో మంది మేయర్లు చేశారు, ఎన్నో రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి, అధికారం కోల్పోయారు. కానీ ఈ విధమైనటువంటి అవమానం, ఈ విధమైనటువంటి పరాభవం గుంటూరు మున్సిపాలిటీ ఏర్పడిన దగ్గర నుంచి కానీ, లేదా కార్పొరేషన్ అయిన తర్వాత నుంచి కానీ, లేకపోతే నాకు తెలిసి సాక్షాత్తు ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధమైనటువంటి అవమానం ఏ ఒక్క మేయర్కి కూడా ఉండదు అనేటటువంటి మాట ఇది వాస్తవం, ఇది అక్షర సత్యం అని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకంటే సాక్షాత్తు 17వ తారీఖున, అంటే ఎల్లుండు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకి కౌన్సిల్ సమావేశం హాలు నందు స్టాండింగ్ కమిటీ సమావేశం అని చెప్పేసి నాకు ఎజెండా నిన్న సాయంత్రం 7:30కి పంపించారు. అంటే ఈరోజు శనివారం, రేపు వర్కింగ్ డే కాదు, ఆదివారం, ఇంక ఎల్లుండు సమావేశం. ఈ సభ నిర్వహించవలసినటువంటి బాధ్యత ఈ సభకి చైర్మన్ స్థానంలో ఉన్నటువంటి మేయర్. ఆ మేయర్ ఎవరు? నేను. ఆ మేయరే ఈ సాయి సంఘ సమావేశానికి అధ్యక్షుడు, చైర్మన్. చట్టం ఏం చెబుతా ఉంది? ఏదైనా సమావేశం పెట్టాలి అనుకున్నప్పుడు ఆ సమావేశం యొక్క సమయము, ఆ సమావేశం యొక్క తేదీ, ఆ సమావేశం నిర్వహించేటువంటి ప్రదేశం, మేయరు, చైర్మన్ నిర్వహించేటువంటి వెసులుబాటు ఉంది అని చెప్పేసి చట్టంలో పూర్తిగా ఉన్నది. కానీ ఇవన్నీ తొంగలో తొక్కి కనీసం స్టాండింగ్ కమిటీ మీటింగ్ పెడదాము అనేటువంటి ఆలోచన నాతో ఎవరు చేయలే. ఇన్ని పరాభవాలు భవిష్యత్తులో ఏ మేయర్కి కూడా రాకూడదు. తప్పకుండా నగర ప్రజలు దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చెప్పాక ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీ కొడుకు ఈరోజు మేయర్ అయ్యాడంటే ఆ భగవంతుడు సాక్షిగా, ఆ పైన భగవంతుడు సాక్షిగా చెప్తా ఉన్నా, మా జగనన్న సాక్షిగా చెప్తా ఉన్నా. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా నేను మా జగనన్న వదిలిపెట్టే పరిస్థితే లేదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను. ఈరోజు చెబుతా ఉన్నా, ఎందుకంటే నాకు కూడా ఆత్మస్థైర్యం కోల్పోయింది. ఇక ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ యొక్క పరాభవాలు ఎదుర్కొనేటువంటి శక్తి నాకు కూడా లేదు. ఈరోజు నేను ఏదైతే నేను అనుకుంటా ఉన్నానో, నా మేయర్ పదవికి ఈరోజే నేను రిజైన్ చేయబోతా ఉన్నాను. నేను కలెక్టర్ గారికి ఇప్పుడే లెటర్ కూడా పంపిస్తూ ఉన్నాను. ఇన్ని అవమానాలు చరిత్రలో ఏ మేయరు, ఏ చైర్మన్ కూడా చవి చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడకూడదని చెప్పేసి నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇది
స్వచ్ఛతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం వలన అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. విద్యార్థులు ప్లాస్టిక్ ప్రమాదంపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. మొక్కల పెంపకం, పర్యావరణ హిత వస్తువుల వినియోగంపై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గుంటూరులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ గుంటూరు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు అధికారులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించి జాతీయ రహదారి వెంబడి వ్యర్థాలను వారితో కలిసి శుభ్రం చేశారు. భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో నెల్లూరులో ప్రతి 3వ శనివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్స్ గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛతను ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే పిల్లల దగ్గర నుండి పెద్దవారి దగ్గర నుండి అన్ని వర్గాల ప్రజల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి స్వచ్ఛత ప్రమాణాలని మెరుగుపరచాలని, దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ముఖ్యంగా, ఎందుకంటే ఈరోజు ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరుగుతూ ఉంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టలేనటువంటి పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, తిరిగి రీసైకిల్ చేసి దాన్ని వినియోగించుకునేటువంటి విధంగా కూడా ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు 3వ శనివారం ప్లాస్టిక్ మీద ఒక యుద్ధాన్ని ప్రకటించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్స్లో, మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలి తప్పనిసరిగా, ఎందుకంటే మనం ఎంత పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్లో దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ, అలాగే బ్యూరోక్రాట్స్ కానీ అందరూ కూడా దీన్ని ఒక బాధ్యత తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గుంటూరు బ్రాడీపేట 6వ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన వేరియంట్ రియల్టర్స్ డెవలపర్స్ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సీఎం రమేష్, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనందబాబు, దేవినేని ఉమా, పాతురి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకులకి వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు అరండాల్పేటలో వేరియంట్ అండ్ డెవలపర్స్ కార్యాలయం ఓపెన్ చేసుకోవడం జరిగింది. రాజధానికి అతి చేరువలో ఉన్న ప్రాంతంలో ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం, ఈ చుట్టుపక్కల అంతా కూడా డెవలప్మెంట్ చేయడం కోసం వారు అమెరికా నుంచి కూడా ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆనందదాయకం. వ్యవస్థాపకులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. అలాగే ఎవరైతే కస్టమర్స్ అపార్ట్మెంట్స్ కానీ ఆ భగవంతుడు ఎప్పుడు కూడా వారికి మంచి జరగాలని నిరంజన్ గారు ముగ్గురు కూడా ప్యాషనెట్గా వచ్చి ఏదో హైదరాబాద్లోనూ ఇంకో దగ్గర చేస్తే పర్లేదు, కానీ లేదు గుంటూరులో చేయాలి, ఆంధ్రాలో చేయాలని చెప్పి ముందుకు వచ్చారు. వారికి మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలామంది చేస్తూ ఉన్నారు, కానీ వేరియంట్ సంబంధించి అయితే వీళ్ళ ముగ్గురు యూఎస్ వెళ్ళారు, బాగా స్థిరపడ్డారు, బట్ స్టిల్ వెనక్కి వచ్చారు. కొద్ది వాల్యూస్తో చేయాలనే ఆలోచన దగ్గరికి వచ్చారు. సో తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని చెప్పి అందరికీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, అదేవిధంగా కన్స్ట్రక్షన్ రంగంలో ముగ్గురు ఆప్తమిత్రులు, ముగ్గురు స్నేహితులు హరీష్, జయ, నిరంజన్, ముగ్గురు ఎన్ఆర్ఐస్, ముగ్గురు ప్రాణ స్నేహితులు, ముగ్గురు ఆప్తమిత్రులు, మా అందరికీ మంచి స్నేహితులు. చక్కగా ఏదైతే ఇందాక రమేష్ గారు, కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు కస్టమర్స్కి నాణ్యమైన సేవలు అందిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ మంచి కన్స్ట్రక్షను, మంచి వ్యాపార అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముగ్గురు త్రిమూర్తులు, జయ్ గారు, నళిని గారు, కోయ గారు, వాళ్ళకి ఇంటి పేర్లతోనే ఎక్కువ, ఈయన కూడా తాళ్ళూరే చెప్పాలంటే. మరి ముగ్గురు కలిసి ఒక మంచి కార్యక్రమం ఈ రోజున. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే ముఖ్యంగా చాలామంది మొన్నటిదాకా ఎవరో రావట్లేదు, అమరావతి మీద నమ్మకం లేదు అనే ఒక దీన్ని వదిలేసి ఒక ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి మరి ఈ ఎన్ఆర్ఐస్ అయి ఉండి మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినందుకు వారిని అభినందిస్తూ వారి యొక్క కంపెనీ వాళ్ళ, ఎందుకంటే అమెరికాలో సక్సెస్ఫుల్ టీం వీళ్ళందరూ కూడా తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈరోజు గుంటూరు నగరంలో ప్రవాసాంధ్ర ప్రముఖులు తానా ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు గారు, తానా పాస్ట్ ప్రెసిడెంట్ జై తాళ్ళూరి గారు, తానా పాస్ట్ బోర్డు చైర్మన్ హరీష్ భయ్య గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ వేరియంట్స్
రియాల్టర్స్ అండ్ డెవలపర్స్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. హరీష్ కోయ గారు, జైతాలూరి గారు, నిరంజన్ శృంగారపు గారు అమెరికాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు. వారు ఎన్నో పరిశ్రమలు స్థాపించి అక్కడ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి అనేక మందికి ఉపాధి కల్పించి అమెరికాలో ఎంతో పేరు ప్రఖ్యాత సంపాదించి మన తెలుగు వాళ్ళలో గర్వకారణంగా నిలిచారు. అలానే వ్యాపార రంగంలోనే ప్రతి దాంట్లో కూడా ఈ ఒక ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో భాగస్వామ్యంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న గవర్నమెంటు అవి తీసుకునే వాళ్ళ యొక్క పద్ధతుల్ని దీనికి స్పందిస్తూ మేము మా చేతనైనంత, అంటే ఇది బిజినెస్ అయినా కూడా ఇక్కడ చేయటం అనేది ప్రముఖులకి, మీడియా వారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఆల్రెడీ మిత్రులు చెప్పినట్టు వేరియంట్ ద్వారా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయబోతున్నాము. డెఫినెట్గా దానికి వల్ల లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అయినట్టు ఉంటుంది. అలాగే అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి కూడా మాకు అవకాశం వచ్చినట్టుగా. ధన్యవాదాలండి. ముఖ్యంగా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లాంచ్ చేయడానికి ఏకైక కారణం ఇంతమంది కలిసి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ అందరు కూడా ముందుకొచ్చి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఆంధ్ర విజన్ 2047. అందరికీ నమస్కారం. ఈరోజు వేరియంట్ ఇన్ఫ్రా రియల్టర్స్ అండ్ డెవలపర్స్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మా శ్రేయోభిలాషులు అందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎన్ఆర్ఐస్గా ఉన్నటువంటి మేము ఇక్కడ జైతాళూరి గారు ఉన్నారు, హరీష్ కోయ గారు ఉన్నారు, అలాగే కిషోర్ అడ్స్మల్లి గారు ఇక్కడ చాలామంది ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఎన్ఆర్ఐస్గా ఉన్న మేము నవ్యాంధ్రప్రదేశ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అమరావతి అభివృద్ధిలో భాగం కావాలని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఈరోజు ఇన్ఫ్రా ప్రాజెక్ట్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మా యొక్క విజన్ ఏంటంటే అట్లీస్ట్ నెక్స్ట్ 5 yearsలో దాదాపు ఒక 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి ఇక్కడ ఇన్ఫ్రా రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో కూడా మేము ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి, తద్వారా ఎన్ఆర్ఐలుగా మేము ఈ మాతృభూమి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ దాంట్లో భాగంగా ఈ ఆఫీస్లో స్టార్ట్ చేయడం జరిగింది. మేము నెక్స్ట్ 5 years సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయబోతూ ఉన్నాం. మేము ఆ ప్రాజెక్ట్స్ యొక్క డీటెయిల్స్ మీకు ప్రతి ప్రాజెక్ట్ లాంచ్ అప్పుడు కూడా మేము చేయబోతూ ఉన్నాం. మేము చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏ రకంగా అమరావతి అభివృద్ధిలో భాగం కావాలి. వీధి వ్యాపారుల జీవనోపాధికి భంగం కలగకుండా ప్రజలకి అందుబాటులో ఉండేలా వెండింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 2000 మంది వీధి వ్యాపారాల గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారిలో అర్హులైన వారిని గుర్తించడానికి జీఎంసీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వెండింగ్ జోన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి శనివారం స్థానిక గుజ్జనగుండ్ల మహిళా పాలిటెక్నిక్ కళాశాల దగ్గర వీధి వ్యాపారుల వెండింగ్ జోన్ ని ప్రారంభించారు. అనంతరం వీధి వ్యాపారులకి గుర్తింపు కార్డులు అందజేశారు. నగర కమిషనర్ కృషితో వెండింగ్ జోన్ ఏర్పాటు సాకారమైందని అన్నారు. కార్యక్రమంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ షేక్ సజ్జీలా, కార్పొరేటర్లు మానం, పద్మశ్రీ, ఈ వరప్రసాద్, సిటీ ప్లానర్ రాంబాబు, ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాస్, టి వెంకట కృష్ణయ్య, ఉపాసల్, పిఓ రామారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం అన్ని విధాలా ముందుకు వెళ్ళాలి అని నిశ్చయించుకుంది. డెవలప్మెంట్ ప్రాసెస్లో చాలా ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి చెందాలి. మరి మన పాస్ట్ అంటే గడిచిన 5-10 సంవత్సరాల నుంచి కూడా గుంటూరుకి ఎలాంటి అభివృద్ధి లేకుండా పోయింది. ఎటు చూసినా కూడా ఒక పల్లెటూరు వాతావరణం కంటే దారుణంగా మన గుంటూరు తయారైంది. ఇలాంటి క్రమంలో మనం ముందుకు వెళ్ళాలి అని అంటే చాలా మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది నగరంలో. అందులో ప్రధానమైన మార్పు ఈరోజు రోడ్డుకి ఇరువైపులా కూడా మనం ఈ బళ్ళన్నీ పెట్టుకొని వాటి కోసం విక్రయించడానికి వచ్చిన ప్రజలందరూ కూడా రోడ్ల మీద దాకా వచ్చి దానివల్ల కంప్లీట్గా ట్రాఫిక్ ఆగిపోయి ఎంతో అసౌకర్యంగా మనం ఉన్నాము. ఎంత రోడ్లు వైడ్గా విస్తారంగా మనం వేసుకున్నప్పటికీ కూడా ఈ బళ్ళన్నీ కూడా ముందుకు రావడం వల్ల కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే అనే పరిస్థితుల్లో మనం ఈ యొక్క నగరం మొత్తం ఉన్న పరిస్థితుల్లో ముందుగా వీటి మీద దృష్టి పెట్టాం. వాటన్నిటికీ ఒక మంచి ప్లేస్ని కేటాయిస్తే వచ్చి ప్రజలందరూ ఆగి అక్కడ వాళ్ళ కార్యకలాపాలు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఈ వెండింగ్ జోన్స్ అనే ఒక ఆలోచన చేయడం జరిగింది. అయితే 2016 నుంచి దీనికి ఒక
వెండింగ్ జోన్స్ అనేది ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది స్టార్ట్ అవ్వలేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రప్రథమంగా వెండింగ్ జోన్స్ ప్రారంభించుకుంటున్నందుకు చెప్తున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.